హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మీనాక్షి చౌదరి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం మూవీలో సెకండ్ హీరోయిన్గా చేసిన మీనాక్షి చౌదరి తరువాత 7 సినిమాలతో సందడి చేయనున్నారు. ఈ పాటికే 5 రిలీజ్ గాక త్వరలో మరో 2 సినిమాలతో అలరించడానికి రెడీగా ఉంది మీనాక్షి చౌదరి. రవితేజ కిలాడి సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి తరువాత అడవిశేష్ హిట్ ది సెకండ్ కేస్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు. హిట్ 2 తర్వాత పెద్దగా సినిమాలు చేయని మీనాక్షి చౌదరి సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం మూవీలో సెకండ్ హీరోయిన్గా చేశారు. మొదట మెయిన్ హీరోయిన్ అనుకున్న పూజా హెగ్డే స్థానంలోకి 2వ ప్లేస్లో సెలెక్ట్ చేసిన శ్రీలీల వచ్చేయడంతో మహేష్ బాబుకి మరదలుగా మీనాక్షి చౌదరి నటించారు. గుంటూరు కారంపై విమర్శలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. మీనాక్షి చౌదరి లాంటి హీరోయిన్ను అంత చిన్న రోలుగా పరిమితం చేయడంపై ఆడియన్స్, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేశారు. అయితే సెకండ్ హీరోయిన్గా చేసినప్పటికీ మీనాక్షి చౌదరి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. గుంటూరు కారం తర్వాత మీనాక్షి చౌదరి చేతిలో 7 సినిమాలు వచ్చి పడ్డాయి. వాటిలో ఇదివరకే 5 రిలీజ్ అయిపోయాయి. గుంటూరు కారం తర్వాత మీనాక్షి చౌదరి తమిళంలో సింగపూర్ సెలూన్, దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చేయగా తెలుగులో 2024లో లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో లక్కీ భాస్కర్ సాలిడ్ హిట్ అందుకుంది. ఇక ఈ ఏడాది 2025లో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో జనవరి 10న అలరించేందుకు సిద్ధంగా ఉంది మీనాక్షి చౌదరి. అలాగే నవీన్ పోల్శెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు మూవీలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి ఓకే అయ్యింది. ఇటీవల దానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. అయితే అనగనగా ఒక రాజులో ముందుగా శ్రీలీలను అనుకున్నారు. ఇప్పుడు ఆమె ప్లేస్ను కొట్టేసి మీనాక్షి చౌదరి హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది. ఇలా మొత్తంగా గుంటూరు కారం తర్వాత 7 సినిమాలతో సత్తా చాటుకుంటుంది మీనాక్షి చౌదరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.